ఇలా రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే అనల్ గ్లాండ్స్ ఉంటాయో అనల్ గ్లాండ్లో ఎప్పుడైనా చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చేసి లేకపోతే ఏదైనా ఇమ్యూనిటీ వీక్ అయిపోయినట్టు ఏదైనా బ్లాక్ అయిపోయింది అనుకోండి, అక్కడ బాయిల్ లాగా అవుతుంది. బాయిల్ అంటే మామూలుగా ఎలా చెప్పాలంటే ఒక సెగ్గడ్ లాంటి తయారవుతూ ఉంటుంది. ఆ సెగ్గడ్ లాంటి తయారైనప్పుడు దాన్ని అప్సెస్ అంటూ ఉంటాం. అప్సెస్ అనేది బాగా అయిపోయినప్పుడు అది ఎక్కువగా పస్ సర్క్యులేషన్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు అది చర్మం పైనుంచి ఒక ఓపెనింగ్ని తయారు చేసుకుంటుంది. ఇంతకుముందు మన పేషెంట్ మాట్లాడినప్పుడు పొట్ట అంబిలికల్ రీజన్ దగ్గర ఓపెన్ అయినట్టుగా యానల్ గ్లాండ్ దగ్గర కూడా ఓపెన్ అయిపోతుంటుంది. అక్కడ నుంచి పస్ డిశ్చార్జెస్ మొదలవుతాయి. ఇలా పస్ డిశ్చార్జెస్ అయినప్పుడు ఒక అబ్నార్మల్ కనెక్షన్ అనమాట, అంటే బయట లోపల ఉన్న యానల్ కెనాల్కి బయట ఉన్న స్కిన్కి ఒక అబ్నార్మల్ కనెక్షన్ అవ్వటం వల్ల దాని నుంచి పస్ రావటం కానీ, చీమ్ రావటం కానీ, ఈవెన్ మోషన్స్ రావటం కానీ, కొన్నిసార్లు వాటరీ డిశ్చార్జెస్ రావటం కానీ, అది నరకంలాగా ఉంటుంది. అది ప్రతిసారి మంత్లో ఒక 10 times అయినా బ్లాక్ అవుద్ది. మళ్ళీ అబ్సెస్ ఫామ్ అవుతుంది. మళ్ళీ సెగ్గడ్ లాంటి నొప్పి ఒక 10 రోజులు 5 రోజులు బాధపడతారో లేదో మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుంటాయి. అందువల్ల ఫిస్టులా అనేది చాలా నరకం అండి. పైల్స్ ఫిషర్ ఫిస్టులను మేము అసలు చాలా టఫెస్ట్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం. సర్జరీస్ అయినా సరే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉన్న కేసెస్లో ఫిస్టులా ఈజ్ నెంబర్ 1 అండి. సర్జరీ అయిన తర్వాత కూడా 80% కేసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనికి మాత్రం మళ్ళీ సేమ్ థింగ్ అండి. నాన్ వెజిటేరియన్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, మసాలాలు కానీ, డైజెషన్ సిస్టమ్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, జీర్ణ వ్యవస్థను మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి తప్పుతాయి, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటివి తప్పుతాయి, ఈవెన్ పైల్స్ ఫిష్ లాంటివి కూడా తప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఫిస్టులకు మాత్రం బాగా హెవీగా అయితే సర్జరీకి వెళ్ళండి తప్ప, లేకపోతే హోమియోపతి అయితే ఖచ్చితంగా ట్రై చేయమండి.